ప్రస్తుతం మనం నిమిలి అనే గ్రామంలో ఉన్న అయితే నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని కూడా కొంత ఏదైతే వికలాంగులందరికీ కూడా టీటీఏ ఆధ్వర్యంలో కూడా ట్రై సైకిల్స్ కానీ వీల్ చైర్స్ కానీ ఇలా ఏదైతే హ్యాండిక్యాప్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకు సంబంధించిన సహాయం అయితే చేస్తూ ఉన్నారు. సో మరి మనతో మాట్లాడదాం, వాళ్ళ ఎవరైతే లబ్ధిదారులు అయితే ఉన్నారు. అన్న మరి సైకిల్ మీకు ఇచ్చారు కదా, సో ఎప్పటి నుండో బాధపడుతున్నారు మీరు మోకాల మీద నడుచుకుంటూ, సో ఏమనిపిస్తుంది? ఎక్కడ మీ పేరేంటి? నా పేరు గంగాధర్ సార్. ఎక్కడ మీ ఊరు? ఎక్కడ? మాది పులకల్ మండలం బెచ్చుకుందా, జిల్లా కామారెడ్డి. సార్ ఇప్పుడు సైకిల్ మీకు ఫిక్స్ ఓకే అయిపోయిందా? ఓకే అయింది సార్, అలవాటు అయింది సార్. సో ఎట్లా అనిపిస్తుంది అన్న మరి ఇప్పుడు నార్మల్ ఇప్పుడు బయట ఎవరికైనా సహాయం చేద్దాం, ఎవరైనా సాయం చేయడానికి ఎవరు కూడా రారు కదా, సో అలాంటిది వీళ్ళు ఫ్రీగా మీకు సైకిల్ ఇస్తున్నారు. ఏదైతే ఈ టీటీఏ ఆధ్వర్యంలో మీ మోహన్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది కదా, సో ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది సార్ మాకు. అది ఏం చెప్తావు? ఇక ఇట్లా సైకిల్ తీసుకున్నావు కదా, ఇన్ని రోజులు కాళ్ళ మీద నడిచేవాడివి. నడిచినాను. పట్ల మోహన్ రెడ్డి తరపు నుంచి కృతజ్ఞత తెలుపుతున్నాను. మాకు సాయం చేసినందుకు సహకారం ఇస్తున్నాను అన్న. లేకుంటే మాకు కాళ్ళ మీద నడుచు ఉంటుండే, బాగా ఇబ్బంది పడ్డాను. ఎండల వానల బురదల బాగా ఇబ్బంది పడ్డాను. పట్ల మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. తోలుతున్నావు అన్న సైకిల్? తోలుతున్నాను, అలవాటు అయింది అన్న. మంచిది. ఎంతమంది ఉంటారు మీరు ఇంట్లో? ఒక్కనేనా. ఎవరైనా వచ్చిలా అన్న హెల్ప్ చేయడానికి ఇంతకుముందు ఎప్పుడైనా మీ దగ్గరికి? ఎవరు రాలే అన్న, నేను ఒక్కనే వచ్చాను. మిమ్మల్ని సహాయం చేయడానికి ఎవరైనా వచ్చేటోళ్ళ ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడికా? మీకు ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నారు కదా, ఎవరు రాలేదు, నేను ఒక్కరే వచ్చిన. ఏం చేస్తావు నువ్వు? నార్మల్ ఏం పని చేయ తింటా కూర్చుంటా. కాలుకి ఎట్లయింది? అది లారీ టక్కర్ అయింది సార్. లారీ గుద్దింది వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా ఏం లేదు, పెన్షన్ తప్పితే గవర్నమెంట్ ఏం లేదు. ఎన్ని రోజులు నుండి ఇబ్బంది పడుతున్నావు ఇట్లా? ఇప్పుడు నేను 16 ఏళ్ళు అవుతున్నా. నా బిడ్డని ఇప్పుడు నాకు కాలు పోయినా ఇది అయినా కానీ నా బిడ్డ ఇప్పుడు 12 నెలలు నా పెద్ద బిడ్డ. అప్పటి నుండి ఎవరు సాయం చేయడానికి రాలే? ఎవరు సాయం చేయడానికి రాలే. ప్రభుత్వం కూడా ఏం రాలే. పెన్షన్ వస్తుంది? పెన్షన్ వస్తుంది, పెన్షన్ తప్పితే ఏం లేదు. ఇక పైల కేసీఆర్ వచ్చినప్పుడు సైకిల్ ఇచ్చిండు, కథం ఏం లేదు. మోహన్ రెడ్డి సార్ ఎవరు ఇచ్చారో తెలుసా? అప్పుడు వాళ్ళు ఇచ్చారు, సార్లు ఇచ్చారు, అయిపోయాయి. ఇప్పుడు ఈ సార్ ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన సార్ తెలియదు, పేరు తెలియదు. సార్ పేరు మోహన్ రెడ్డి. మీ ఊరు అయితేనే? నాకు తెలియదు సార్. నమస్తే. ఇన్ని రోజుల నుండి కాళ్ళతో ఇబ్బంది పడ్డావు, ఒక్కొని నడవడం ఎటైనా పోవడం కూడా చాలా ఇబ్బంది పడ్డావు కదా, సో ఇప్పుడు ఫ్రీగా సైకిల్ ఇచ్చిల్లు మీకు, సో ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, బాగా మంచిగా సంతోషం ఉండదు, అయినా ఆరాం ఉండదు. మా సొంతలకి చేసిన దానికి ఇచ్చిన మంచిగా ఉండాలా, చాలా ఉంటుంది. మాకు ఇసుటి సహకారం చేసిన. ఎంతమంది ఉంటారు ఇంట్లో మీరు? మేము 2 బిడ్డలు, భార్య, 4. ప్రభుత్వం నుండి ఏమైనా పథకాలు అందుతున్నాయా? ఏం లేవు, ఏం లేవు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే మనం ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం సాయం చేయట్లేదు, అలాంటిది వీళ్ళు సహాయం చేస్తున్నారు కదా, ఏం చెప్తావు? ప్రభుత్వం ఉండి ఏం చేసింది? ఈ సార్ ఏదో ఇట్లా చేయాలని ఎమ్మెల్యే చేస్తుంటే ఎమ్మెల్యే చేస్తే ఇంకా బాగుంటుంది. మంచిగా చేస్తుండే సారే ఎమ్మెల్యే కన్నా. ఎమ్మెల్యే ఏం చేయక ఈ సార్ మంచిగా చేసిండు, బాగా చేసిండు. తోలుతున్నా, నాకు అలవాటు ఉంది సైకిల్ బాగా. ఈ 2 చేతులతో కూడా ఫ్రీగా దింపుతాను నేను, చేతులతో. ఇప్పుడు ఇన్ని రోజులు ఒకరు సహాయం తీసుకొని నడిచేటోడు కదా, సో ఇప్పుడు నీకంటూ నువ్వు నడిచేస్తావు? నడిపిస్తుంటా.